నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెళ్లి సీన్లు జరుగుతున్నాయి. పెళ్లి అంటేనే ఎంజాయ్ ఇప్పుడు అలాగే ఉంటుందా? అది ఉండాలి. ఏమి లేదు అంటే షూటింగ్ కదా, మీకు చూస్తే మీకు అనిపిస్తుంది, మాకు ఏమనిపించదు. ఉన్న సీన్లు మళ్ళీ మళ్ళీ చేయాలంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. తోట చాలా అంటే చాలా పెద్దగా ఉంది, దాంట్లో పాడేదే కనిపించేది ఇంతే. సో అందరు సీన్లో ఉన్నారు, నాది ఒక ఫోన్ కట్ సీన్ ఉంది. దాని తర్వాత చేసుకుని వచ్చి పిచ్చే ఇరిటేషన్ వస్తుంది నాకు, ఎందుకు తెలీదు. మనం ఏ విషయం చెప్పినా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. నాకు ఎందుకు ఇరిటేషన్ వస్తుందంటే నా మైండ్ సెట్ కి ఉన్న ప్లేస్ కి కనెక్ట్ అవ్వట్లేదు. నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా? సో ఆల్రెడీ పెళ్లి వైవ్ లో నేను మానస్ పెళ్లికి వెళ్ళి ఓ ఫుల్ హడావుడి దుమ్దామని దుంకి వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి చాలా ఇలా అయిపోయాను అనమాట. వాడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. మై మదర్ లివింగ్ లెజెండ్ సంతూర్ ప్లీజ్ హాయ్ చెప్పండి ఒకసారి. దిస్ ఈజ్ సంతూర్ ఫ్యామిలీ, యంగ్ మదర్. ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి. సో ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ ని పెట్టి ఒకళ్ళని తల్లిని చేశారు, ఇంకొకరిని పిల్లని చేశారు. కానీ అక్కడ గాలి రావట్లేదు. అది అవదమ్మా. నిజమైన పెళ్లికి వెళ్ళావు మానసి, ఇది షూటింగ్ పెళ్లికి వచ్చాం మనము. రిసార్ట్ ఆ రిసార్ట్ వెళ్ళాం, ఈ రిసార్ట్ వచ్చాము. ఎలా అనిపిస్తుంది? అక్కడ నిజమైన పెళ్లి కాబట్టి మనకి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే మనం దర్జాగా ఎలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా తిరగచ్చు, ఎలా అయినా తినచ్చు, ఏదైనా చేయొచ్చు. అండ్ పెళ్లి కాబట్టి మేకప్స్ ఒకవేళ వేసుకున్నా సరే మాకు ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ మాటికి షార్ట్ రెడీ అని లేకపోతే కెమెరా కోసం మమ్మల్ని పిలవరు. బట్ ఇక్కడ ఏంటంటే షూటింగ్ లో రిసార్ట్ లొకేషన్ లో మాకు ఎలా ఉంటది అంటే జస్ట్ ఇలా కూర్చుందని ఇలా రాగానే షార్ట్ రెడీ అని పిలుస్తా ఉంటాం. రండి రండిరా, అక్కడికి వెళ్ళిపోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎంట్రీ దగ్గర కూర్చొని ఎండనక నీడనక సంబంధం లేకుండా కంటిన్యూస్ షూటింగ్ చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా డల్ అయిపోయాం మేము. యాక్చువల్ గా ఫేసెస్ లో మీకు తెలిసిపోతుంది, బట్ మేకప్స్ కాబట్టి కవర్ చేస్తాం. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే. మా అత్తగారు ఎంత మంచిగా అందంగా రెడీ అయ్యి వచ్చి కూడా వాళ్ళు ఆవిడ ఫీలింగ్ కూడా అదే, చిరాకు వస్తుంది. ఎందుకంటే మళ్ళీ అంటే బేసిక్ గా మేము ముగ్గురమే ఇదే ఫీల్ అవుతాం. ఓవర్లాప్ అవుతుంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇప్పుడు నేను ఒక యానిమల్ అనుకో, నాకు ఏ యానిమల్ అని పేరు? రాబిట్, ఖర్గోష్ జैसे like very cute fair. రాబిట్ ని క్యూట్ గా కంపేర్ చేశారు. of course it is cute. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. Why are you thinking so అంటే much? చాలా జంతువులు వస్తున్నాయి మైండ్ లో, అందులో ఏది చెప్తాం అర్థం కాదు. షూటింగ్ లో వచ్చి షూటింగ్ చేయకుండా రోడ్ల మీద పడుకున్న శ్రీకర్, రూమ్ కూడా రూమ్ ఇచ్చారు కానీ వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు. ఎవరు? డైరెక్టర్. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి. సో మీరు అందరూ రాహుల్ స్వప్న ఎలా ఉంటారు చూడాలని అనుకున్నారు కాబట్టి లొకేషన్ లో మేము ఎలా ఉంటాము చాలా ఇంత ప్రశాంతంగా ప్రపంచానికి సంబంధం లేకుండా మా మటుకు మీద చిల్లవుతూ ఉంటాం. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. స్క్రీన్ అయితే అసలు పడరు ఒకళ్ళకొకళ్ళు. ఇక్కడ మాత్రం ఇద్దరు కలిసే ఉంటాం, అసలు వేరే ఎవరితో అసలు తప్పు. నువ్వే కదా చెప్పావు ఇప్పుడు. సుర్రమని తగులుతుంది మరి, సుర్మనే తగులుతుంది మరి. చెయ్యి ఏమనుకుంటున్నావు? చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది, రఫ్ పడించేస్తా. చెప్పు ఏంటది? దట్ ఈస్ పిచ్చుకల గూడు. సిగ్గు కూడాను. కంప్లీట్ చెయ్యి. పిచ్ 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 అంటే ఏమనుకుంటారు? అసలే పాట ఫేమస్ ఈ మధ్య. పిచ్చుకలు పిచ్చుకలు గుడు. తిట్టదు చెప్ప. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. గూడు గుడు
నువ్వే కదా చెప్తున్నా. గూడు 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 అరే నెక్స్ట్ రా గూడు పిచ్చుకల గూడు గూడు పిచ్చుకల గూడు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. అదే కదా చెప్తున్నా. నన్ను ఫోకస్ చేస్తున్నారా? అది కదా మాట్లాడుతుంది కూతురు. GOODU గూడు పిచ్చుకల గూడు పిచ్చుకల గూడు. ఓకే ఓకే అర్థమైంది. సో చెప్పు, నేను ఏ యానిమల్ లాగా ఉంటాను? యూ లుక్ లైక్ యానిమల్ బర్డ్ ఏది చెప్పాలి? యానిమల్. యూ లుక్ లైక్ ఏ పెంగ్విన్. అలాగే ఎందుకో తెలుసా పెంగ్విన్ అని ఎందుకన్నానంటే నువ్వు పరిగెడుతున్నప్పుడు అలాగే పరిగెడతావు కాళ్ళు నిజంగా. సరే, ఇప్పుడు నేను పరిగెత్తినప్పుడు చూపి. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల దట్టిన పందిరిలో అందాల సందడిలో కళ్ళలా అనామిక వాళ్ళ మమ్మీ నా ఫ్రెండ్ ఇప్పుడు ప్రెసెంట్ క్యారెక్టర్ అవుతుంది. సో మా వ్యూవర్స్ కి హై చెప్పండి. నాకు ఏదైనా యానిమల్ తో పోలిస్తే ఏ యానిమల్ తో పోలిస్తే నిన్న ఎందుకు అంటే అది నిచ్చుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో కొట్టాలి. ఎక్కడున్నా అప్పటి నుంచి వెతుకుతున్నాను. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. యాక్చువల్ గా వెరీ గుడ్ ఫ్రెండ్, బట్ ఇప్పుడు చాలా విలన్ గా మారిపోయాడు. సో ఈ బ్లాగ్ లో నేనేం చేస్తున్నా అంటే, ఈ బ్లాగ్ లో నేను ఒక యానిమల్ ని నన్ను పోలిస్తే ఏ యానిమల్ తో పోలిస్తాను? టైగర్ తోనే పోలుస్తాను. సూపర్ మోడల్ 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 సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ చూడు నువ్వు చేస్తుంది కూడా కట్ చేస్తున్నాడు వాడు. సో నాకు ఏదైనా యానిమల్ తో పోలిస్తే ఏ యానిమల్ తో పోలిస్తాను? నేనేం చెప్పాను రా, వాళ్ళే చెప్పని. మీ దగ్గర కూడా వస్తాం, ఒక్క నిమిషం. ఎందుకు ఎందుకంటే మీ ఇంట్లో ఉంటాయి కాబట్టి సేమ్ అట్లాగే అంటే అలాగే డాన్స్ చేస్తాం కాబట్టి. కాదు కదా, ఐస్ కూడా అలాగే ఉంటాయి. క్యాట్ ఐస్ లాగే ఉంటాయి. చెప్పారు కుమార్ సార్. అవును, ఐస్ ఉంటాయి. స్కోప్ ర్యాబిట్ ఒక్కసారి వేయరా మళ్ళీ. ఒకవేళ దాని జంతువుతో పోలిస్తే ఏ జంతువుతో పోలిస్తాను అడుగుతాను చెప్పేసి. సో మాధురి గారు మీకు తెలుసు కదా, దాని లక్ష్మి విత్ ఆల్ ద గోల్డ్ ఇస్ కొలాబరేషన్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, నన్ను ఏదైనా యానిమల్ తో పోలిస్తే ఏ యానిమల్ తో అల్లరి అల్లరి చేస్తానంట మంకీ లాగా. చిలిపి చిలిపిగా మంకీ పనులన్నీ చేస్తాను అలా. నాకు ఏదైనా యానిమల్ తో పోలిస్తే ఏ యానిమల్ తో పోలిస్తారు? రీజన్ కూడా చెప్పాలి. లేదు, రీజన్ చెప్పాలి. ఎందుకు రీజన్ చెప్పాలి, అంశాలు కాదు. నన్ను ఏదైనా యానిమల్ తో పోలిస్తే ఏ యానిమల్ తో పోలిస్తారు?
ఎందుకు అంటే ఎప్పుడైనా సరే క్యాట్ చూడ్డానికి చాలా సైలెంట్ గా ఉంటుంది, ఏదైనా సరే మూమెంట్స్ అంత స్లోగా ఉంటది. బట్ క్యాట్ ఈస్ ఆల్వేస్ ప్లేఫుల్. ఇట్ ఈస్ యూనో దానికి భయం ఉంటుందో లేదో మనకు తెలియదు, బట్ భయపెట్టొచ్చు. అట్ ద సేమ్ టైం తిరగబడుతుంది కూడా. అట్ ద సేమ్ టైం స్కిల్ఫుల్ ఆల్సో. సో అన్ని క్వాలిటీస్ నీలో ఉంటాయి కాబట్టి యు ఆర్ లైక్ అ క్యాట్. సో నాకు ఇంకా 2-3 క్యాట్ అని చెప్పారు, బికాస్ ఆఫ్ మై ఐస్ అని కూడా చెప్పారు. క్యాట్ లా ఉంటుంది. సో ఇంకా ఏదో చెప్తుంటే క్యాట్ కాకుండా ఇంకోటి ఏమని చెప్పాలి? చెప్పు తీయండి సార్ బయటికి ప్లీజ్ చెప్పు. క్యాట్ అంటే అన్ని చెప్పు ఇప్పుడు కవర్ నువ్వు చెప్పు. క్యాట్ కాకుండా చెప్పు. హమీద కనిపించడానికి చాలా ఇట్లా లైక్ టఫ్ గా మాట్లాడుతుంది కానీ చాలా భయపడుతుంది తెలుసా మీకు? యాంగ్జైటీ అమ్మో నెక్స్ట్ లెవెల్ యాంగ్జైటీ. బట్ ఏదైనా అనుకుంటే మాత్రం అది చేసి తీరుతుంది అనమాట. 100% ఇది అయిపోవాలంటే అది అయిపోవాలి అంతే. అంటే ఇప్పుడు పెళ్లి అయిపోతుంది. నేను అక్షంతలు వేసాక అయిపోతుంది. మొన్న కాయిన్ పెట్టావుగా, అయిపోతుంది నెక్స్ట్ ఇయర్. అది అనుకుంటున్నాం. నువ్వు చూడు దొరకాలి కదా. ఎప్పుడు వరకు ఎవరు దొరకలేదు. ఎలా అయిపోతుంది? నాకు దొరకలేదు. అలా సింపుల్. అది జస్ట్ అది రాసి పెట్టి ఉండాలి. కక్కొచ్చినా పెళ్ళి వచ్చినా ఆగదంటారు చూడు. అదే కదా సామెత. పెళ్ళి వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. సేమ్. అంటే నువ్వు మా పెళ్లిలో ఎంత రచ్చ చేసావో ఒకసారి చెప్తావని. ఎంగేజ్మెంట్ నుంచి చెప్తావు. నా పెళ్లిలో నా హడావిడి కంటే కాజల్ హడావిడి ఎక్కువ. టూ మచ్ లిటరల్లీ. నేను నీ పెళ్లికే ఫస్ట్ టైం. పెళ్లి అంటే నా ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరి పెళ్లికి వెళ్ళను. నీ పెళ్లికే ఫస్ట్ టైం వచ్చాను. అండ్ హల్దీ గానీ మ్యారేజ్ గానీ కంప్లీట్ గా ఎంజాయ్ చేయాలి అనే మూడ్ తోనే వచ్చాను కాబట్టి అలా ఎంజాయ్ చేశాను. పెళ్లి చేసుకుందామని ఎవరు దొరకట్లేదు. సో హాయ్ చెప్పు. ఓ బ్లాగ్ తీసుకున్నావా? హాయ్. నన్ను ఒక యానిమల్ తో పోల్చండి. అంటే నాకు ఏదైనా తెలుస్తుంది. పోలార్ బేర్, క్యాట్స్ మార్చకూడదు. చూడ ఐ మీన్ స్కిన్ టోన్ బట్టి చూస్తే తను మొత్తంగా టాప్ టు బాటమ్ అలా కలర్ లో ఉంటది కాబట్టి నేను పోలార్ బియర్ చెప్పాను. కానీ క్యాట్ లాగా ఉంటది. ఎందుకు క్యాట్ అన్నావు? ఐస్ క్యాట్ లాగా ఉంటది. కరెక్ట్, ఐస్ క్యాట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా హమీదా ఖాతున్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.